Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మీరు ఒంటరి అయిపోయారైతే అసలు ఆ ఎయిర్పోర్ట్ దిగేటప్పుడు వచ్చేవాడు. ఆ ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచే హెవీగా ఉంటుంది నాకు అసలు. ఉదయ్ కిరణ్ ఒక మంచి హిట్ హీరో, లవర్ బాయ్ అంటే ఇదిగో ఈ అబ్బాయి అని చూపించిన ఆ టైంలో మీరు ఎలా ఉండేవారు? మనసంతా నువ్వే తనకి అసలు ఇట్స్ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాలి. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. ఉదయ్ చెప్ప ప్రేమ, దట్ వాస్ హిస్ ఫస్ట్ డ్యూయట్. ప్రేమ మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. ఫోన్ చేసి అక్క పాస్పోర్ట్ అప్లై చేయాలి, నేను దీనికి అబ్రాడ్ వెళ్ళాలక్క ఫస్ట్ అన్నాడు. అప్లికేషన్ ఫామ్ మీద సైన్ కావాలి రా, ఎక్కడున్నావు వస్తాను ఫామ్ తీసుకుని అంటే ఇక రాను అని కుటుంబపరమైన జాతకాలు అవి ఇవి అన్నయ్యకి ఇలా అయింది, తమ్ముడికి ఇలా అయింది. తమ్ముడికి మెయిన్గా అయిన తర్వాత చూపించాను. సంథింగ్ లైక్ దట్ టు యువర్ సెల్ఫ్. ఎంత పెయిన్ ఉంటే చేస్తారు? ఇట్స్ అ లాట్ అండి టు డూ దట్. ఇది ఒక మిస్టరీ అండి నిజంగా. శ్రీదేవి గారు ఇండస్ట్రీలో తనకి ఇబ్బందులు ఏమైనా ఉండేవా అండి? బంగారు కొండండి చెప్పుకుని ఉంటే. మీరు చూసిన ఫిల్మ్స్ అన్నిట్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఉదయ్స్ ఫిల్మ్స్? శ్రీరామ్ విజయవాడలో వెళ్ళాం రిలీజ్. అదే కదా. తీయని కలలను అదే, yes. తెలుసు కమ్మని ప్రేమలో సంతానువని చెప్పడం తెలుసు. ఆయనకి అప్పటికే తనకి పెళ్ళయింది కదా. పెళ్ళైంది. వాళ్ళిద్దరికి పడలేదా, లేకపోతే ఇంకేమన్నా జరిగాయా వెనకాల? ఇన్ఫాక్ట్ దట్ డే మార్నింగ్ వివర్ ఆన్ కాల్. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ పెద్ద స్టెప్ వాజ్ అ బిగ్ షాక్. హలో సుమన్ టీవీ వ్యూవర్స్, వ్యాలంటైన్స్ డే వచ్చింది. ప్రేమ కథలు గుర్తు చేసుకుంటే మనందరికీ చాలా మనసులో గుర్తుండిపోయే సినిమా మనసంతా నువ్వే. రిలీజ్కి సిద్ధమైన ఈ వేళ ఇవాళ మనం మనసంతా నువ్వే అనకుండా మనసంతా ఉదయ్ కిరణ్ అని చెప్పాలి. బికాస్ ఫ్యాన్స్కి ఇప్పటికి కూడా ఒక దిగులు, మనసు అలా పీకేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు ఉదయ్? అంత చక్కగా తెరపై మెరుపులాగా మెరిసిన ఉదయ్ కిరణ్ ఎందుకు అలాగా ఒక్కసారిగా అకస్మాత్తుగా మాయమైపోయారు? ఇది ఏ పాటి న్యాయం, ధర్మం అని ఫ్యాన్స్, అభిమానులు, తను ఇష్టపడేవాళ్ళు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాటికి కొట్టుకుపోతున్నారు కదా. సో ఇవాళ ఏంటంటే ఆ బాధని పంచుకోవడానికి ఉదయ్ కిరణ్ సోదరి గారు శ్రీదేవి గారిని ఇన్వైట్ చేశాం స్టూడియోకి. ఎలా ఉండబోతోంది మా సంభాషణ నాకు అసలు ఐడియా లేదు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఆవిడకి నాకు కూడా. ఉదయ్ కిరణ్ గారిని నేను చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూ చేశాను, అప్పట్లో బాగా పరిచయం. అండ్ ఈ వార్త నేను తట్టుకోలేక అప్పట్లో పాట కూడా రాశాను ఆయన మరణించిన తర్వాత. సో ఇవాళ పంచుకుందాం ఈ బాధని. మనసంతా నువ్వే 25 ఏళ్ల ప్రయాణం తర్వాత ఈ గొప్ప సినిమా గురించి, ఉదయ్ కిరణ్ గురించి. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా స్పెషల్ మూమెంట్ ఇది కదా. చాలా అండి, చాలా మిక్స్డ్ ఎమోషన్స్. సంతోషంగా కూడా ఉంది, మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద ఉదయం చూస్తున్నామని, కానీ పక్కన లేడని బాధ కూడా ఉంది. మీ గుండె పిండేసే చెప్పలేని బాధ అండి నిజంగానే. మీరు యాక్చువల్లీ మస్కట్లో ఉంటారు కదా, ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇవాళ మరి ప్రత్యేకంగా వేరే ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్ అంటే ఇండియా వచ్చిన్నారు, వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చారంటే అర్థం అవుతుంది ఎంత మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పి. అవునండి. సో మాకేంటంటే ఇవాళ వి వాంట్ టు నో మోర్ అబౌట్ ఉదయ్ కిరణ్. అప్పుడు సినిమా రిలీజ్ అయిన ముందు తను ఎలా ఉండేవారు, అసలు ఇంట్లో ఎలా ఉండేవారు? హీ సీమ్ లైక్ అ వెరీ నైస్ గై, అది అన్డౌటెడ్లీ. పద్ధతిగా సంస్కారవంతంగా ఉండేవారు. సో హౌ డూ యూ ఫీల్ టుడే అండి సీయింగ్ ఇవన్నీ చూస్తూ ఈ జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉండడం? చాలా కష్టం కదా. చాలా కష్టమే అండి యాక్చువల్గా. ఉదయ్ ఇట్లా అయిన తర్వాత అమ్మ 2006లోనే చనిపోయారు. తర్వాత నాకు ఉదయ్కే కొంచెం క్లోజ్గా అన్నయ్య ఉండేవారు. అన్నయ్య అంతకుముందే చనిపోయారు. ఎలా జరిగింది తల్లి? అన్నయ్య కూడా అలాగే. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది భరించలేని బాధ. సో ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా ఉదయ్కి నాకే ఎక్కువ క్లోజ్నెస్ ఉండింది.
ఇంకా ఉదయ్ది అయిన తర్వాత నుంచి నేను హైదరాబాద్ కూడా రాను అసలు. ఎందుకంటే ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ ఇట్స్ మెమరీ. చైల్డ్హుడ్ బోర్న్ అండ్ బాటప్ అంతా మేము బేగంపేట్. ఉదయ్ బేగంపేట్ పికెట్లోనే స్టార్ట్ చేశాడు తన ఎడ్యుకేషన్ పికెట్. సో నేను అసలు హైదరాబాద్కే రాను దాని తర్వాత. ఇట్లా ఏదైనా ఒకేషన్ ఉంటే సెలబ్రేట్ చేయడానికని. అంతకుముందు నువ్వు నేను అప్పుడు కూడా ఇట్లా వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను. మీరు ఒంటరి అయిపోయారు అయితే. అంటే సిబ్లింగ్స్తో ఉండే అన్న తమ్ముడు వాళ్ళతో ఉండే బంధం వేరు కదండి. అవును, అసలు ఆ ఎయిర్పోర్ట్ దిగేటప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడు. ఆ ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచే హెవీగా ఉంటుంది నాకు అసలు. సో మిస్ హిమ్ అ లాట్. ఫ్రాంక్లీ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నన్ను క్షమించండి అడిగినందుకు. అన్నయ్యకి కూడా ఇలా అయిందని తెలియదండి. ఇద్దరు లేకపోవడం కుటుంబంలో తట్టుకోవడం చాలా కష్టమే. మీరు ఎలా సమాధాన పడుతున్నారు? దే ఆర్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్స్ అన్న ఒక అంతే భరోసా అంతే. అంతే దేవుడి దగ్గర దేవుడి దగ్గర సంతోషంగా ఉన్నారని. until I see them again. That's a fond hope all of us have కదా. సో మనసంతా నువ్వే పిక్చర్ ఎంత సెన్సేషన్ అంటే ఇవాళకి కూడా ఆ పాట, ఆ హాంటింగ్ మెమరీస్ అలాగే ఉన్నాయి కదా. సో టెల్లస్ ఆ షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఒక మంచి హిట్ హీరో, లవర్ బాయ్ అంటే ఇదిగో ఈ అబ్బాయి అని చూపించిన ఆ టైంలో మీరు ఎలా ఉండేవారు? తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేవి, తన ఫీలింగ్స్ ఎలా ఉండేవి, మీరు ఎలా ఉండేవారండి? మనసంతా నువ్వే తనకి అసలు ఇట్స్ అ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాలి. మెనీ ఫస్ట్స్ ఆర్ దేర్ దీనికి. ఉదయ్ ఫస్ట్ డ్యూయెట్ ఉంది ఇందులో, చెప్ప ప్రేమ. దట్ వాస్ హిస్ ఫస్ట్ డ్యూయెట్. చిత్రంలో నువ్వు నేనులో హీరో హీరోయిన్కి డ్యూయెట్ అన్నది ఉండదు. అవును. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్యూయెట్. చెప్పవే ప్రేమ చెలియ చిరునామాదా ఆ పాట. చెప్పవే ప్రేమ చెలియ చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా కడున్నా. బ్యూటిఫుల్ పాట. సో and this was his first abroad trip also. Diniki they went abroad first. So I have a very sweet memory. Abroad నాకు ఫోన్ చేసి, I was working in Paradise ఒక కంపెనీలో I was working, and నాకు ఫోన్ చేసి అక్క పాస్పోర్ట్ అప్లై చేయాలి, నేను దీనికి అబ్రాడ్ వెళ్ళాలక్క ఫస్ట్ అన్నాడు. సో నాకు మా కంపెనీకి టైఅప్ ఉన్న వాళ్ళతోనే ఐ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ మీద సైన్ కావాలి రా, ఎక్కడున్నావు వస్తాను ఫామ్ తీసుకుని అంటే, నేను ఇక్కడ హరిహర కళాభవన్లో షూట్ చేస్తున్నానక్క. నువ్వు నేనుకి ఐ థింక్ కాలేజ్ పాట ఒకటి ఉంటుంది కదా, అమ్మాయిల్ని సరదాగా ఆడిస్తూ ఉంటారు. అవునవును. సీతలంటూ ఆ పాట ఒకటి ఉంది కదా, దానికి షూట్ చేస్తున్నారు హరిహర కళాభవన్లో. సో ఆ ఎల్లో ప్యాంట్ వేసుకుని ఉంటాడు ఆ పాటలో. ఆ డే అన్నమాట. సో నేను పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకెళ్ళి సైన్ కోసం వెళ్తే షూటింగ్ అవుతుంది. సో ఆ పాటలో నేను కొంచెము అది వాళ్ళు కాలేజ్ ఈవెంట్ కదా, కింద కూర్చుని కూడా ఉన్నాను నేను. కనిపించాను బట్ అక్కడ కూర్చుని ఉన్నాను నేను. బట్ ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా అండి? లేదండి, అసలు ఫస్ట్ టైం ఉదయ్ కిరణ్ రావడం అస్సలు లేదు. అసలు కొంచెం కంగారు పడ్డారా? కొత్త ప్రపంచం ఎందుకు అని చెప్పడం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మామూలుగా. యాక్చువల్గా తనకి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ ఇంట్లో మేమిద్దరు ఎక్కువ షేర్ చేసుకునే వాళ్ళం. వచ్చి నాకు చెప్పేవాడు, అక్క నేను పెద్ద హీరో అవుతానక్క, పెద్ద యాక్టర్ అవుతాను అని. రే కాలు చేతులు కూడా విరగొడతారా అమ్మ నాకు చెప్పేవంటే అని. మేము ఒక వెరీ సాధారణమైన బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంతే అలా. సో అసలు అనుకోనే లేదు. వాడు మాకు చెప్పినప్పుడు కూడా ఇద్దరు భయపడుతున్నాం, పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఒప్పుకుంటారని చెప్పి. కానీ చిత్రం అప్పుడు తను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఇట్లా రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ యాక్టర్స్ కోసం చూస్తున్నారని చెప్పి తెలిసి ఇంటికి వచ్చి అమ్మ కొంగు పట్టుకుని మెల్లగా అమ్మని మస్కా కొట్టాడు ఏదైనా కావాలంటే ఫస్ట్. సో అమ్మ కొంగు పట్టుకుని మెల్లగా ఏదో వచ్చి అడిగాడు. అమ్మ వాడి అంటే చూస్తుంది కదా, ఇంట్లో చూస్తూ ఉన్నాము, ఏ సినిమా చూసి వచ్చినా కూడా ఆ సినిమాలో చూసిన పాటలు ఆ డాన్సులు చేయడము అవి చేసేవాడు ఇంటికి రాగానే. సో అమ్మ సరేరా పోరా నీ ప్యాషన్ చూడు, ఫుల్ఫిల్ చేసుకో, వీలైతే చూడు అని ఒప్పుకుంది. చాలా కష్టపడ్డాడు ఆ రోల్ రావడానికి కూడా.
చాలా కష్టపడ్డాడు. సో డాన్స్ అది కూడా ముందు నుంచి కొంచెం ప్రవేశం ఉందా? ఏం నేర్చుకోలేదు, అన్నీ తన ఇంట్రెస్ట్, అంతే, ప్యాషన్, ఇన్స్టింక్ట్ తో నేర్చేసుకుని అంతే అంతే. అప్పుడు అప్పట్లో ఇంత ఫ్రెష్ గా వచ్చిన ఒక ఫేస్, చాలా ఒక ఆనెస్ట్ ఫేస్, అంటే మన ఇంట్లో అబ్బాయి అంటే నమ్మేయచ్చు, అలాంటి ఒక ఫేస్ తో వచ్చిన హీరోగా ఉదయ్ కిరణ్ చాలా మంచి పేరు Yes. తెచ్చుకున్నారు. ఎస్. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తను స్ట్రగుల్ అయ్యారండి మీకు తెలిసినంత వరకు? అంటే ఛాన్సెస్ వస్తాయా, నెక్స్ట్ ఏంటి, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉండేవా? ఇప్పుడు చిత్రం తర్వాత యాక్చువల్గా వెంటనే కొన్ని వచ్చాయి, కానీ అప్పుడు తను చిత్రం ఎంత హిట్ అయిందో నెక్స్ట్ మూవీ కూడా కొంచెం బాగుండాలి స్టోరీ అని చెప్పి చాలా మటుకు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్టోరీ. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు చాలా వచ్చాయి, 1 మూవీ హీరో అని అట్లా మెల్లగా రూమర్స్ వస్తూ ఉండింది అని. అప్పుడు ఫీల్ అయ్యాడు, ఇట్లా అందరు అంటున్నారు 1 మూవీ హీరో అని ఎగతాళి చేస్తున్నారు. బట్ ఐ డోంట్ మైండ్, కొంచెం వెయిట్ చేసి మంచి మూవీ తీసుకుందామని వెయిట్ చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత హిస్టరీ, నువ్వు నేను వచ్చింది, అది. దట్ వాజ్ ఆల్సో సూపర్ డూపర్ హిట్ వచ్చింది. అవును. నువ్వు నేను చేస్తుంటేనే మనసంతా మనసంతా నువ్వే. నువ్వే. మనసంతా నువ్వే అప్పటికి ఎస్టాబ్లిష్డ్ గా మంచి హీరోని ఆల్రెడీ. Yes. ఏం చెప్తూ ఉండేవారు ఉదయ్ కిరణ్? అంటే వాట్ డిడ్ హీ వాంట్ ఫ్రమ్ లైఫ్? ఏం కోరుకునేవారు? యాక్టర్ అండి. Actor. నేను ఎప్పుడు అడిగేదాన్ని అంతకుముందు, లైక్ బిఫోర్ చిత్రం, ఒకవేళ క్లిక్ అవ్వలేదు యాక్టర్ కాకపోతే ఏంటి ప్లాన్ బి ఏంటి అని. ప్లాన్ బి లేదు అసలు తనకి లైఫ్లో, ప్లాన్ బియే లేదు. అవుతాను నేను, ఐ విల్ బి అన్ యాక్టర్. సో వాట్ వాజ్ ద టైం? అంటే అన్నయ్య కూడా అలా అవ్వడానికి ఇస్ దర్ ఎ రీజన్ అండి? ఏమన్నా కుటుంబ కష్టాలు ఉండేవా? ఇస్ ఇట్ అబ్సల్యూట్లీ లేదండి. అసలు మా అన్నయ్య, హీ వాజ్ వే టు ఇంటెలిజెంట్. ఏం చేసేవారు అన్నయ్య? హీ వాజ్ డూయింగ్ హిస్ మెడిసిన్ అండి, ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో, AFMC పూణేలో హీ వాజ్ డూయింగ్ హిస్ మెడిసిన్. మరి అసలు అండ్ హీ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్. డాడ్ అయితే అసలు చాలా రెస్పెక్ట్ అన్నయ్య అంటే. అందుకు అసలు తనకి లోకల్లో జరిగే అన్యాయాలు ఇష్టం లేదు. సో హీ వాజ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ టు లివ్. అంత కష్టంగా హీ టుక్ ఇట్ సో పర్సనలీ. హీ డజంట్ లైక్ వాట్ ఎవర్ ఇస్ హింస కానీ హ్యాపెనింగ్. క్రైమ్స్ కానీ ఇవన్నీ Yes, జరుగుతుంటే yes. తట్టుకునే శక్తి లేకపోతే. సో దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అని హీ వాజ్ టెలింగ్. అదే పెద్ద షాకర్ కదండి మీకు ఫ్యామిలీకి. That itself was a great shock, and that was a big shock for Uday, in fact. అసలు he was just 11 years అది జరిగినప్పుడు. అది బాగా ఇంపాక్ట్ అయింది. బాధపడినప్పుడంతా దాని గురించి మాట్లాడేవాడు. చాలా. అన్నయ్యకి ఎన్నేళ్ళండి? అన్నయ్య వాజ్ 21. 21 సంవత్సరాలకు అన్నయ్య వెళ్ళిపోయాడు. మీరు కూడా చిన్నవారే అప్పుడు? I was 19. మా అన్నయ్యకి నాకు 2 years డిఫరెన్స్. 19 years. ఉదయ్కి 11. ఉదయ్కి 11, నాకు ఉదయ్కి 8 years డిఫరెన్స్. సో అది అయ్యాక బహుశా అమ్మ మీద కూడా చాలా భారం పడి ఉంటుంది మానసికంగా. చాలా చాలా. మా అమ్మని అసలు చూసుకోవడానికి చాలా కష్టపడ్డాం. చాలా డిప్రెస్ అయిపోయింది అమ్మ అయితే. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండర్స్టాండబుల్ కదా అమ్మకి. సో అప్పుడు వివర్ ఇన్ మ్యాంగ్లూర్లో ఉన్నాము. మ్యాంగ్లూర్లో ఇది మీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది? లేదండి, అవ్వలేదా? లేదు. ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ. ఓహో. Yeah. ఓకే. అవలే, పెళ్ళి అవ్వలే. అక్కడ అది అవ్వంగానే వీ హ్యాడ్ టు షిఫ్ట్ బ్యాక్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ టు హైదరాబాద్. భరించలేనంత శోకం, దుఃఖం అలా వచ్చేసి అప్పుడు ఉదయ్కి అప్పుడు 11 years అంటే అవును. ఆ తర్వాత తను మలుచుకుని తన స్ట్రాంగ్ చేసుకుని ఇంకా మూవీస్లోకి రావడం, స్థిరపడడం అన్నీ జరిగాయి. ఎస్ ఎస్. ఏ పాయింట్స్లో తను హర్ట్ అయిపోయేవారు ఉదయ్? లేదు బాధపడేవారు? ఎలా అయితే అన్నయ్యకి ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు ఇట్స్ నాట్ మై ప్లేస్ అని అనిపించేదో ఉదయ్ కూడా అలా ఉండేదా ఫస్ట్ నుంచి? బికాస్ హీ సీమ్డ్ సో జాలీ ఆన్ స్క్రీన్. యా, హీ వాజ్ యాక్చువల్లీ వెరీ జోవియల్ అండి. వెరీ జోవియల్గానే ఉన్నాడు లాస్ట్ మూమెంట్లో. అంటే కొంతకాలం క్రితం, లైక్ మీరు చూసింటారు కూడా ఒక ఇంటర్వ్యూలో, నాకు జరిగేవి అంత ఈజీగా బయటికి రావు, ఎవరైనా పెద్ద ఆయనకి ఒక చిన్న దెబ్బ తగిలితే అదొక పెద్ద న్యూస్ అవుతుంది, కానీ నాకు జరిగేవి రావు అని అలా కొంచెం అనేవాడు. కొంచెం ఫీల్ అయ్యేవాడు లాస్ట్లో ఒక కొన్ని రోజులు. కానీ నాకు ఈ పెద్ద స్టెప్ వాజ్ అ బిగ్ షాక్ అసలు నాకు. ఇన్ఫ్యాక్ట్ దట్ డే మార్నింగ్ వి వర్ ఆన్ కాల్. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం ఆ రోజు పొద్దున. బాగా మాట్లాడాడు పొద్దున. నాకు ఈవినింగ్కి కాల్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ షాక్డ్.
బాగా మాట్లాడి ఏమీ చెప్పలేదు ఇండికేషన్. నథింగ్. అప్పటికి ఇంకా ఛాన్సెస్ రావట్లేదు అక్క, లేదు వస్తున్నాయి అక్క, నేను హోప్ఫుల్గా ఉన్నాను, ఏమీ లేదు. యాక్చువల్గా లేదు, హోప్ఫుల్గా ఐ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే అంటాడు. దిస్ వాస్ జాన్. శ్రీరామ్ అయిపోయింది అప్పటికే. అయిపోయింది. శ్రీరామ్ అయిపోయింది. శ్రీరామ్ అయిపోయింది. కంప్లీట్ జై శ్రీరామ్ కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ ఇస్ హిస్ లాస్ట్ అవును, రిలీజ్. లాస్ట్ ఫిల్మ్. అవును, అది శ్రీరామ్ కూడా రిలీజ్ అయింది. అవును. జై శ్రీరామ్ కొంచెం ఆడలేదంత బాక్స్ ఆడలేదు. ఆఫీస్లో. ఏమైపోతాయంటేనండి ఇవి జరిగినప్పుడు ఒక్కసారి చూసే వాళ్ళందరికీ అందులో చాలా జాలీ జోవియల్గా ఉండే ఒక వ్యక్తి గుండెంత బరువు ఎక్కిపోతుంది. ఏం జరిగింది యాక్చువల్లీ, ఏం జరుగుంటుంది, చెప్పలేనంత కష్టం ఏంటి అని. ఈవెన్ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ అండి. సో ఆయనకి అప్పటికే తనకి పెళ్ళయింది కదా, పెళ్ళయిందండి. తనకి ఇప్పుడు ఐ డోంట్ నో విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళిద్దరికీ పడలేదా, లేకపోతే ఇంకేమన్నా జరిగాయా వెనకాల, లేకపోతే తన అవకాశాలు రావట్లేదని ఇలా అయిందా, లేకపోతే డిస్హార్టన్ అయిపోయారా తను లైఫ్లో? I was very happy. Whenever he was calling, he was very happy at home. అసలు తన I was wife తో కూడా he was very 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 happy. ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు. దే లైక్ ఈచ్ అదర్. అసలు ఆ అమ్మాయి గురించి నాకు ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్న అప్పటికప్పుడు రమ్మన్నాడు నన్ను హైదరాబాద్కి. ఐ వాంట్ టు టాక్ టు యూ, రమ్మంటే ఇమీడియట్లీ ఐ ఫ్లూ డౌన్. He shared about this love and he was tearing up. He was so happy. అంత సంతోషంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. He was very happy. So నాకు till date even I'm clueless absolutely. In fact I was just telling మీరు పిల్లలు కనేయండి, కానీ పోనీ ఇద్దరు బిజీ కదా నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను. అప్పుడు వీళ్ళిద్దరు చిన్నవాళ్ళే ఇంకా, వీళ్ళతో పాటు వాడిని కూడా చూసుకుంటాను పర్వాలేదు అని అలా చెప్పేదాన్ని. ఫస్ట్ ఎవరికి తెలిసింది శ్రీదేవి గారు అంటే ఇలా జరిగిందని? వాళ్ళ ఆవిడకే తెలిసిందా? తనకే తెలిసింది. తను ఐ థింక్ ఇంట్లో లేదు అప్పుడు. బయట ఫోన్ చేస్తుంటే హీ వాజ్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. అప్పుడు డౌట్ వచ్చి షీ కేమ్ హోమ్ అండ్ షీ నోటిస్డ్. ఒక్క క్షణం దాటిపోయి ఉంటే అన్నీ మారిపోయేవి. అది మరి ఏ పరంగా చూసుకున్నా ఆ ఒక్క క్షణంలో ఇది కాదు, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని అనిపించుంటే డిఫరెంట్గా ఉండేది కదండి అంతా. దేర్ వాజ్ నో క్లూ ఆర్ లెటర్ ఆర్ ఎనీ సైన్. అబ్సల్యూట్లీ నథింగ్ అండి. హీ వాజ్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక యాడ్ కూడా ఐ థింక్ అజయ్ దేవ్గన్ గారితో ఏదో యాడ్ సైన్ అప్ చేశారు. అండ్ ఇంకొక మూవీ కూడా ఏదో ఆన్ ద కార్డ్స్ ఉండింది ఇస్ వాట్ ద టీమ్ హిస్ మేనేజర్ వాజ్ టెలింగ్ మీ ఆఫ్టర్ దట్. సో ఐఎమ్ క్లూలెస్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. గుండెలు బాదుకుని ఏడవాలంతే. క్లూలెస్. పోనీ అంతకాలం గడిచిపోయింది, ఇంకా తీసేయాలి, అసలు ఇంకా జరగదు అనే స్టేజ్లో కూడా లేరు. ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. యా అది అందరికీ అంతే. వచ్చేదే, ప్రతి స్టార్ Yeah. హీరోకి ఎవరికైనా వస్తుంది, యాక్టర్కి వచ్చే వస్తుంది. గ్యాపే. And he was getting some offers also. Maybe it was not of his interest. మంచి కథలు మీరు చూసింటే ఉదయ్వి అన్ని సాంగ్స్ కూడా ఇట్ బి చాలా నీట్గా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీస్ ఉండాలని వాడికి ఎప్పుడు కూడా. సో అలా వెయిట్ చేసేవాడు ఎప్పుడు కూడా, మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేసేవాడు, గ్యాప్ వచ్చినా పర్వాలేదని. ఇది Jan 5th కదా, Jan 1st when I was wishing him for the new year also, he was saying, Akka, I'll come back with a bang this year, I'll come back అని అన్నాడు Jan 1st. ఆర్థిక ఇబ్బందులు లేవు? నో అండి, లేదు. ఎవరు క్లోజ్గా ఉండేవారు శ్రీదేవి గారు ఉదయ్ తోటి? అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటారు కదా, ఏం జరిగింది వెనకాల? హీ హ్యాస్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, ఇద్దరు ముగ్గురు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తనతో కూడా మాట్లాడాను. మాట్లాడితే తను అన్నాడు 2-3 సార్లు నా దగ్గరకు వచ్చాడు, ఏదో షేర్ చేయాలి నీతో, ఏదో చెప్పాలి అని వచ్చాడు. నేను బిజీగా ఉన్నాను, బిజినెస్ ఉంది ఆ అబ్బాయికి, నేను ఆ రోజు బిజీగా ఉన్నాను, నేను ఉదయ్ మాట్లాడతానని చెప్పాను. ఏం షేర్ చేసుకోవడానికి వచ్చాడో తెలియట్లేదు, ఇప్పుడు బాధగా ఉంది అని అన్నాడు ఒక ఫ్రెండ్. సో ఐ డోంట్ నో వాట్ వాస్ బాదరింగ్ హిమ్, బట్ ఎవరికి చెప్పకుండా చాలామంది ఆఫ్ కోర్స్ తను ఆ అమ్మాయి కూడా చాలా ఇంకా కుంగిపోయి ఉంటుంది చాలా. పాపం చిన్నదే, తను చిన్నదే, షీ వాస్ జస్ట్ 23.
ఆ టైంలో. ఇంకా కూడా తనది 2014 అంటే వీఆర్ ఇన్ 26 నౌ. కానీ చాలా ఫాండ్నెస్ ఉందండి. ఇంకా ఎంత క్రేజ్ ఉందండి. క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. Hats off to- ఉదయ్ అన్న అని మీరు చూడండి మెసేజెస్ ఎక్కడైనా ఉదయ్ కిరణ్ ప్రస్తావన Yeah, వస్తే. yeah. Hats off to him. I'm still a very proud sister అండి. Whatever it is, I'm a very proud sister. He's a స్టార్ అయిపోయాడు అసలు. స్టార్గా ఉన్నాడు ఇంకా కూడా. అదే ఇవాళ ఉండుంటే ఎలా ఉండేది లైఫ్? ఎంత ఇవాళ 25 ఇయర్స్ ఆఫ్ మనసంతా నువ్వే బహుశా ఒక మంచి స్లాట్ అయిపోయి కరెక్ట్గా తన టైప్ ఆఫ్ రోల్స్ వస్తూ ఎస్ హీ వుడ్ బి డెఫినెట్లీ హ్యాపీగా రూల్ చేస్తుండేవాడు. ఈవెన్ నౌ హీస్ రూలింగ్ అండి. హీస్ రూలింగ్ ఆల్ ఆఫ్ అస్. ఇన్ అవర్ హార్ట్స్. Yes. యా మీరు చూసిన ఫిల్మ్స్ అన్నిట్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఉదయ్స్ ఫిల్మ్స్? అలా చెప్పడం చాలా కష్టం అండి. చిత్రము, నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, జై శ్రీరామ్. దేనికది అసలు ఇఫ్ యూ సీ దేనికది. నాకు అసలు మూవీ రిలీజ్ అప్పుడు ఐ యూస్ టు కమ్ ఎవ్రీ రిలీజ్ ఐ వాజ్ దేర్ విత్ హిమ్. ఐదర్ హియర్ కొన్ని హీ సా ఇన్ విజయవాడ రిలీజ్, అక్కడ కూడా క్రేజ్ బాగుంటుందని చెప్పి అక్కడ కూడా వెళ్ళాము రిలీజ్ రోజు. శ్రీరామ్ విజయవాడలో వెళ్ళాము రిలీజ్. అదే కదా, తీయ తీయని కలలను అదే, కనడమే yes. తెలుసు కమ్మని ప్రేమలో మనసంతానువని చెప్పడం తెలుసు. ఎన్నాళ్ళైనా నీ నుండి పోగలను నీ కౌగిళ్ళలో. బ్యూటిఫుల్ సాంగ్స్. బాంబే జయశ్రీ గారు పాడారు. అవును, యా చాలా ఇష్టం ఆ పాట. చిన్న చిరునవ్వుతో ఆ పాట ఎంత బాగుంటుంది అసలు. చాలా డిస్కషన్స్ అయ్యేది ఆ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా. నాకు ఏ పాట నచ్చింది నీకు ఆ మూవీలో అనగానే నేను ఆ చిన్న చిరునవ్వుతోటి ఆ పాట ఉంది కదా, అబ్బా ఆ పాట ఎంత బాగుందంటే అనుకున్నాను అక్క నువ్వు ఆ పాట చెప్తావని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక జానర్ ఆఫ్ సాంగ్స్ చాలా ఇష్టం. సో వాడికి తెలుసు, అడుగుతాడు ఈ సినిమాలో ఏ పాట బాగుంది అంటే ఈ పాట చాలా బాగుందని. ఎగ్జాక్ట్లీ అనుకున్నాను నువ్వు అదే పిక్ చేస్తావని అన్నాడు. బాగా గుర్తుంది ఆ మూవీ అప్పుడు. సో అట్లా అసలు ఈ మూవీకి మెయిన్లీ అక్క నా ఫస్ట్ డ్యూయెట్ అక్క, ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్ డ్యూయెట్ సాంగ్ చేయడానికి. అసలు హీ వాజ్ వెరీ నర్వస్, వెరీ టెన్స్డ్ అబౌట్ దట్ డ్యూయెట్. చాలా షై నేచర్ యాక్చువల్గా. నేను అందుకే అసలు వెన్ ఎవర్ ఐ వాజ్ వాచింగ్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ షాక్డ్, హౌ డిడ్ యూ డూ దట్ అని చెప్పి. అండ్ హీఈస్ అ లవర్ బాయ్, హీస్ కాల్డ్ అ లవర్ బాయ్. సో హౌ కుడ్ యూ డూ దట్ అనిపించింది ఎన్నోసార్లు. ఐ వాజ్ జస్ట్ చాటింగ్ విత్ హెమ్. చాలా షై బేబీ. అసలు చిత్రం అప్పుడు కూడా ఎంతో తిట్లు తిన్నాడు బికాస్ కొన్ని సీన్స్ చేయడానికి వాడికి సిగ్గు. సో చాలా కష్టపడ్డాడు. బట్ అలా స్టెప్ ఎదుక్కుంటూ వేర్ హ్యాస్ హీ రీచ్డ్. అండ్ అసలు ఒక్కొక్క సినిమా మనసంతా నువ్వే అసలు ఎంత ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా పెళ్లి చూపుల సీన్ కానీ, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ సీన్, తర్వాత అంతా త్యాగం, తర్వాత అంతా అసలు ఇట్స్ గోయింగ్ టు బి క్వైట్ టఫ్ టుమారో కదా. ఐ మీన్ అదే అనిపిస్తుందండి. దట్ ఏమని చెప్పుకోవాలి చూసి అక్కడ స్క్రీన్ మీద అని. It'll be a pleasure to watch him in that big screen again. I only decided I'll forget the reality and enjoy. అంతే కదా. అంతే. అంతే ఐ థింక్ మీ వారి సపోర్ట్ కూడా మీకు అంటే ఆ టైంలో ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండిందని. చాలా అసలు హీస్ మోర్ దాన్ హస్బెండ్. నాకైతే హీస్ వెరీ డియర్ ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా చూసుకోకపోతే మీరు ఒక్కరైపోతారు కదమ్మా. వెరీ మచ్ అసలు. అన్నని పోగొట్టుకోవడం, అమ్మని పోగొట్టుకోవడం, తర్వాత తమ్ముడిని పోగొట్టుకోవడం. ఇట్స్ నాన్నగారండి. నాన్నగారు ఉన్నారు ఇక్కడే హైదరాబాద్లో. ఈజ్ ఓకే? ఈజ్ ఓకే. కొంచెం ఓల్డ్ ఏజ్ ఇప్పుడు, కొంచెం నడవలేకపోతున్నారు. ఆయనకి ఇబ్బంది, ఆయన ఓల్డ్ ఏజ్. సో ఐ జస్ట్ కీప్. ఇవాళ ఉండుంటే ఉదయం ఏం చేసేవారు ఈ 25th? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ బిందాస్ సెలబ్రేషన్ అసలు. నాకు వాడి మూవీ రిలీజ్ అవ్వడం ముందు టెంపుల్కి వెళ్ళే వాళ్ళం.
రిలీజ్ ముందు టెంపుల్కి వెళ్ళి ప్రేయర్స్ అన్నీ చేయడము, రిలీజ్ రోజు హీ విల్ బి డెఫినెట్లీ ఆబ్వియస్లీ టెన్స్డ్గానే ఉంటాడు కొంచెము ఆ రోజు. మూవీ నుంచి రావడం, ఆ ఈవినింగ్ గో అవుట్ ఫర్ డిన్నర్ అందరూ అండ్ రిలాక్స్డ్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. అండ్ ఇంకా తర్వాత హిల్ బీ ఫాలోయింగ్ అప్ హౌ ఇస్ ఇట్ గోయింగ్, అంత ఫ్యాన్స్తో మాట్లాడుతూ హిల్ బీ స్పెండింగ్ లైక్ దట్ ఈస్ 1 week బిఫోర్ అండ్ ఆఫ్టర్ అ మూవీ. సో ఈ రిలీజ్లు అసలు నువ్వు నేను రిలీజ్ అది కూడా హి డిడ్ంట్ టేస్ట్ ఇట్. ఉండింటే ఇట్ వుడ్ హావ్ బీన్ సెలబ్రేషన్ అసలు. మీరు అన్నట్టు ఇన్నేళ్ల తర్వాత అంత సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే హీస్ ఆల్రెడీ ఎ స్టార్, అబ్సల్యూట్లీ ఎవర్ షైనింగ్ స్టార్. శ్రీదేవి గారు ఇండస్ట్రీలో తనకి ఇబ్బందులు ఏమైనా ఉండేవా అండి అప్పట్లో? హీ నెవర్ షేర్స్ అండి, ఎస్పెషలీ హీ నెవర్ షేర్స్ ఎనీథింగ్. బాధ అమ్మతో కానీ మమ్మల్ని బాధ పెట్టేవి మట్టుకు హీ నెవర్ షేర్స్. ఎప్పుడు కూడా బంగారు తండ్రి నిజంగా అసలు. ఎప్పుడు లేదు. హీ వాంట్స్ అస్ టు బీ స్మైలింగ్. అదే మీరు ఈ మనసంతా నువ్వేలో ఏ ఉదయం అయితే చూస్తారో ఇంట్లో అలాగే ఉండేవాడు. అలాగే ఉండేవాడు. వెరీ బాయ్ నెక్స్ట్ డోర్. అసలు మనసంతా నువ్వే చూసిన తర్వాత చాలామంది నాకు అట్లాంటి అబ్బాయి కావాలి, అట్లాంటి అల్లుడు కావాలి అని మా చుట్టాల్లో అందరూ ఎంత బంగారు తండ్రి అసలు అని అలాగే ఉండేవాడు. హీస్ అ డార్లింగ్ ఆఫ్ మా ఇంట్లో చిన్నవాడు, మా చుట్టాల్లో అండ్ ఇప్పుడు బయట ప్రపంచం. అండ్ ఆల్సో డైరెక్టర్స్ ఆదిత్య గారు ఎంత ఫాండ్ గా మాట్లాడతారు అండ్ అన్నిటికీ మించి ఐ థింక్ మీరు అన్నట్టు తను అందరినీ సంతోష పెట్టాలి అనే దీనిలో బాధ దిగమింగుకొని అక్కడ దాకా జరగకూడదు జరిగిపోయిందండి. బంగారు కొండండి చెప్పుకునింటే. ఈ సినిమా షూటింగ్స్ అయ్యాక రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు అక్కకి ఏం కొని పెట్టారు? ఏం ప్యాంపర్ చేసేవారు? హీ యూస్ టు గెట్ ఒకసారి సడన్గా హీ గేవ్ మీ గిఫ్ట్ బాక్స్. ఏంట్రా అది అంటే అబ్రాడ్ వెళ్ళాను షూటింగ్కి అని హీ బాట్ మీ 4 pairs ఆఫ్ బ్యూటిఫుల్ ప్రెషియస్ స్టోన్స్ ఉండే బ్యాంగిల్స్. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో స్వీట్. దట్ వాస్ హిస్ ఫస్ట్. అంటే అప్పుడప్పుడే కొంచెం ఇంకా మెల్లగా ఎదుగుతున్నాడు. రెమ్యునరేషన్ వాజ్ నాట్ దట్ మచ్. ఫస్ట్ మూవీకి ఇట్ వాజ్ నథింగ్ ఆల్మోస్ట్, అండ్ సెకండ్ మూవీ కొంచెం అలా. సో నేను అన్నాను దిస్ వాజ్ ఆల్ మెటీరియలిస్టిక్ రా. నేను అసలు నీ సక్సెస్ ఐ యూస్ టు ఎంజాయ్ హిమ్ బీయింగ్ మాబ్డ్. నాకు అదే ఒక పిచ్చ క్రేజ్ అసలు. చిత్రం అప్పుడైతే నేను ఎక్కడైనా ఆటోలో వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద పోస్టర్స్ కనిపిస్తుంటే ఆ ఆటో వాళ్ళతో మాట్లాడేవాడిని, చూసారా సినిమా చూసారా మీరు అని. చూసాను నేను, చాలా బాగుందమ్మా అని. ఆ హీరో బాగా చేశాడు కదా. అప్పుడు నాకు అదేదో కొత్త. నాకు ఐ వాజ్ ఎంజాయింగ్ హిస్ సక్సెస్. మా తమ్ముడండి అని. ఏంటమ్మా ఏం మాట్లాడతారమ్మా అని. ఓహో, వాళ్ళు అది బిలీవ్ కూడా చేయలేదు. నేను అలా చెప్పుకునేదాన్ని అందరికీ. వాడి మా తమ్ముడు అండి అని చెప్తే ఊరుకోమ్మా ఏం మాట్లాడతావు అన్నాడు ఒక ఆటోవాడు. సో అలా దట్ వాజ్ మై గిఫ్ట్ అసలు. అంటే నాకు తనకి 8 years డిఫరెన్స్ ఉంది. అండ్ మా అమ్మ అప్పుడు టీచర్గా చేసేది. షీఈస్ అ క్రాఫ్ట్ టీచర్ మా అమ్మ. సో తను క్లాసెస్ కూడా తీసుకునేది అండ్ బిజీగా ఉండేది మోస్ట్లీ. సో ఎప్పుడు నేను స్కూల్ నుంచి రాగానే ఐ వాజ్ విత్ హిమ్. వాడిని ఎత్తుకుని తినిపించి స్నానం పోయించి. నేను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంటే ప్రాణం. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అమ్మతనం కనిపిస్తుంది అలా. అంటే యు లుక్ లైక్ ఎ వెరీ నర్చరింగ్ సోల్. సో అలా ఎక్కువ అలవాటు అయిపోయింది. ఈవెన్ వెన్ ఎవర్ ఐ యూస్ టు కమ్, వాడికి ఇష్టం ఉన్నవన్నీ చేసి పెట్టి. ఏం తినేవారు? తనకి ఆలూ ఫ్రై స్టాండర్డ్. చారు అండి, చారు ప్రాణం. చారు, పులిహార, చింతపండు పులిహార, వెరీ సింపుల్ ఫుడ్. అసలు బయట ఈ హంగామాలు ఏం వద్దు. ఒక్క ఆలూ ఫ్రై రసం చేసుకుని ఇంట్లో పెట్టినా కూడా సంతోషం. అమ్మ వంట, ఇంకా అమ్మ తర్వాత నేను. వెళ్తే వాడికి ఇంట్లో ఏం చేసి పెట్టినా తృప్తిగా ఇంట్లో తింటాడు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవాళ అంత సింపుల్, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉండే ఆ మంచి వ్యక్తి ఫిజికలీ మన మధ్య లేరు. అఫ్ కోర్స్ తెర మీద మన మనసంతా ఆయనే, ఉదయ్ కిరణే ఉన్నారు ఇవాళ అందరికీ. సో ఏం చెప్తారు శ్రీదేవి గారు? మనం
మనకు తెలియకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కష్టపడుతూ ఉంటారండి? అదే ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్ అసలు నాకు. అంత నవ్వుతూ ఎప్పుడు నవ్వే. మీరు బయట వాడిని ఎప్పుడు నవ్వు లేకుండా చూసిండరు. అలా ఇంట్లో కూడా ఎప్పుడు చబ్బీగా బబ్లీగా వండుకుంటూ ఇంత పెయిన్ పెట్టుకున్నాడు లోపల అంటే ఇట్ ఈస్ అర్థం కాని విషయం అంటే అంత ఒక క్యాల్కులేటెడ్ మూవ్ తీసుకోవడం అంటే టు డూ సంథింగ్ లైక్ దట్ టు యువర్ సెల్ఫ్ ఎంత పెయిన్ ఉంటే చేస్తారండి. ఏదో అది క్షణికావేశంలో జరిగేది కూడా కాదు. ఇట్ టేక్స్ ఎఫర్ట్. ఇట్ టేక్స్ అ లాట్ అండి టు డూ దట్. సో అంతసేపు అయినా ఒక్క క్షణం కూడా తట్టదా? అరే ఆపు, ఏం చేస్తున్నావు అని. ఇది ఒక మిస్టరీ అండి నిజంగా. అంటే ఇలాగా అర్ధాంతరంగా జీవితం చాలించి ఇలాంటి పద్ధతిలో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే గుండెంతా బరువు ఎక్కిపోయి మనం ఏదో మన చుట్టూ ఉండే వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఏం చేయాలి, వాట్ కెన్ వీ డూ టు మేక్ దెమ్ ఫీల్ బెటర్ అనిపిస్తుంది కదా. అబ్సల్యూట్లీ అండి. నాకైతే ఇది అయినప్పటి నుంచి ఎస్పెషలీ మేము నలుగురు అయితే వీఆర్ వెరీ వెరీ క్లోజ్లీ నెట్. సో నేను అదే మా పిల్లలిద్దరికి కూడా అదే చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మావయ్యని ఇద్దరు పిల్లలు ఆర్ వెరీ క్లోజ్ టు దే. మా బాబు అయితే హీ వాజ్ ఇన్ 12th when this happened. జాన్ ఇంకా ప్రిలిమ్స్ మార్చ్లో ఫైనల్స్ కదా, ఫెబ్లో ఫైనల్స్ ఉంటుంది. హీ వాజ్ డూయింగ్ హిస్ 12th అప్పుడు. అసలు వాడైతే హీ వాజ్ కంప్లీట్లీ డౌన్. నేను ఎగ్జామ్ రాయలేను, నాకు బ్లాంక్గా ఉందమ్మా అని ఏడ్చేసేవాడు. నేను నో ప్రాబ్లం అన్నా, వెళ్ళు, నువ్వు క్వశ్చన్ పేపర్గా రాసి వచ్చేసేయి, పర్వాలేదు, డోంట్ వరీ, ఈ ఇయర్ పోయినా పర్వాలేదు. బికాస్ నాకు ఇంకా నా వీళ్ళిద్దరిని చూసుకోవడంతో సరిపోయింది. అంతే కదండి. ఆ టైంలో ఐ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. గట్టిగా ఏడవలేరు, బ్రేక్ డౌన్ అవ్వలేరు. చాలా వీళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. ఇద్దరు చాలా పెయిన్ తీసుకున్నారు ఆ టైంలో. మా అమ్మాయి కూడా షీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే ఇంకా నేను దాని తర్వాత హ్యావ్ టు బీ విత్ దెమ్ కంటిన్యూస్గా. వాళ్ళు ఒక్కరోజన్నా కొంచెం డల్ కనిపించినా మళ్ళీ అడుగుతాను ఏమైనా ప్రాబ్లం ఉందా అని. నేను ఒకటే చెప్తాను, నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ అవర్ లైఫ్. ఏ ప్రాబ్లం అయినా కరెక్ట్. ఏమన్నా ఇలా చూపిస్తారు కదండి మనకి, ఏమన్నా కుటుంబపరమైన జాతకాలు అవి ఇవి అవన్నీ నమ్మి చూపించారా? అన్నయ్యకి ఇలా అయింది, తమ్ముడికి ఇలా అయింది అని. తమ్ముడికి మెయిన్గా అయిన తర్వాత చూపించాము. రాజమండ్రిలో చేసాము తన అవన్నీ 10, 10th, 11th, 12th అప్పుడు అక్కడ అడిగితే నాన్నగారికి ఏదో ఉందంటే చెప్పారు, కాశీకి వెళ్ళి చేయమన్నారు. చేసాము కూడా అది. ఎందుకంటే ఆ టైంలో ఇంకేం తట్టవు కదండి, ఎందుకు ఇలా మనకే అవుతుంది అంటే. అందరికంటే బంగారు తల్లి మీరు శ్రీదేవి గారు. కుటుంబాన్ని మొత్తం నడిపించుకుంటూ చక్కగా మీరు అంత బాధున్నా దిగమింగుకొని ఒక పక్క మీ భర్త పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ బాధని కాపాడుతూ, ఇంకోవైపు నాన్నగారిని, ఇంకోవైపు మీరు గట్టిగా యూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ టు బ్రేక్ డౌన్ అండి. లక్కీగా మా వారు హిజ్ అ జెమ్ అండి. అసలు ఫాదర్ లాగా చూసుకుంటారు. నాకు మా నాన్నగారి కన్నా ఎక్కువ మా వారు. అసలు నేను ఒక చిన్న బేబీ లాగా చూసుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అసలు రిలీజ్ అవుతుంది అని తెలియగానే వెంటనే బుక్ చేసేసారు. నేను అడగలేదు, టికెట్ బుక్ చేసేసారు. ఉండాలిలేరా అక్కడ, తెలుసు. సో మళ్ళీ మన అందరం కలుస్తాము అనే ఒక నమ్మకం ఉంటుంది మనందరికీ. మళ్ళీ జన్మలు ఉంటాయి, పుడతారు అని. తప్పకుండా మనం ఉదయకిరణ్ని మళ్ళీ కలిసే వరకు ఈ జ్ఞాపకాలు మన తోడుగా మన వెంటే ఉంటాయి. తప్పకుండా అండి. మిమ్మల్ని చూస్తే ఉదయకిరణ్ని చూసినట్టే ఉంది ఈ పార్ట్ అంతా, ఎస్పెషలీ ఈ డింపుల్స్ అంతే కదా, చాలా అలాగే అనిపిస్తున్నారు. బట్ మిమ్మల్ని బాధ పెట్టుంటే ప్లీజ్ ఫర్గివ్ us. నాట్ ఎట్ ఆల్ అండి. అవన్నీ జ్ఞాపకాలు తీసుకొచ్చి. నాట్ ఎట్ ఆల్ అండి. ఉదయ్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా కూడా ఉంటుంది. ఈజ్ అ జెమ్ ఆఫ్ అ బాయ్. మేబీ మంచి వాళ్ళనే తొందరలో తీసుకెళ్తారు కదా, మేబీ గాడ్ ఆల్సో వాంటెడ్ హిమ్. హీస్ హ్యాపీ వేర్ ఎవర్ హీ ఈస్. మీకు మీ కుటుంబ సభ్యులకి బోల్డ్ అంత రక్షణతో భగవంతుడి కవచం ఉండాలి, ఆశీస్సులు ఉండాలి, సంతోషంగా ఉండాలి మీరందరిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ us today. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.